నువ్వు కనిపించకపోతే నా ప్రాణం పోతుందని నీకు తెలీదా? ఏయ్, ఎవరు నువ్వు? జై గురుమాతాశ్రీ. ఇందులో ఉన్న ఫోటోలను చూసి ఆ అమ్మాయి ఎవరో తెలీదన్నా? ఇప్పుడైనా నిజం చెప్తావా? ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు? ఎమ్మెల్యే కొండవీటి మాణిక్యం గారి కూతురు. ఈ వయసులో నేను పెట్టాల్సిన గురకి ఇది పెడుతుంది. అయినా మనసు నిండా అంత బాధ ఉంటే కంటి నిండా ఇంత నిద్ర ఎలా వస్తుందో దీనికి. బంగారం లాంటి నిద్రపాటు చేసావేంటే? బంగారం మీద ఆశ మాత్రం చావదా నీకు? ఈ సుత్తంతా ఎందుకు నన్ను నిద్రలేపా? పక్క నుంచి రైలు బండి పోతున్నట్టు ఆ గురకేంటే బాబు? ఏం చేయమంటావు? మనసు బాలేనప్పుడు అలా వస్తుంది మరి. చెవులు మూసుకుని పడుకో. నువ్వు నోరు మూసుకుని పడుకో, గురక పెట్ట. చచ్చాను రోయ్. నా ఫోన్ ఎక్కడుంది? ఫోను నా ఫోన్ ఎక్కడా? నా ఫోను నా ఫోను నా ఫోన్ ఎక్కడా? అంత గట్టిగా తన్నావేంటే? నీ కలపడిపోను. ముందు ఫోన్ ఎక్కడ రింగ్ అవుతుందో చెప్పవే. నీ ఫోను రింగ్ అవడానికి ఎక్కడ చచ్చింది గనక? అయ్యో నా మతి మండా, అదే నిజమే కదా. సిమ్ కార్డ్ వెరక్కొట్టేశాను కదా. నన్ను అడువెరగొట్టేశావు కదే. పోతే పోయిందిలే వేదవ నడుము. నీది కాదుగా, అదేదో సామెత చెప్పినట్టుంది. ఏంటది? వద్దులే, బాగుండదు. అయినా ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందని కలవరిస్తున్నావు? నా మొగుడు ఫోన్ చేయడం లేదని పొద్దున్న తిట్టాను కదా, అందుకే ఫోన్ చేసినట్టు కల వచ్చింది. కొద్దిలో నాకు చావొచ్చింది. మాటి మాటికి ఫోన్ వచ్చినట్టే అనిపిస్తుంది. ఏం చచ్చావో గాని ఈ పూటకు నువ్వు బయట పడుకో, లేకపోతే కింద పడుకో. నా పక్కన మాత్రం వద్దు. ఆ సంగతి పక్కన పెట్టు, నేను అడిగే దానికి సమాధానం చెప్పు. తగలాడు. మా ఆయనతో నేను పెద్ద పెద్ద డైలాగులు కొట్టాను కదా, దాని రియాక్షన్ ఎలా ఉంటుందంటావు? నీ దారి నీది, నా దారి నాది అన్నావు. నీళ్లు వదిలేసినట్టు మాట్లాడావు. అందుకే వాడి దారి వాడు చూసుకున్నాడు. అంటే నువ్వు అన్నట్టు మరో దాన్ని చేసుకుంటాడా? ఏం డౌటా? నన్ను కాదని ఇంకో దాన్ని చేసుకుంటాడా? అదేగా చెప్పేది. అలా ఏం చేయలే. అయితే నీకు మా ఆయన సంగతి చెప్పాల్సిందే. వరదల్లో కొట్టుకుపోయిన మామ గురించా? అందరికీ వరదల్లో కొట్టుకుపోయాడని కవర్ చేసుకుంటూ వస్తున్నాను. అసలు విషయం ఏంటంటే, ఆ దొంగ సచ్చినోడు ఇంకో దాన్ని చేసుకున్నాడు. ఏంటి? అవునే, నేను కూడా నీలాగే అలిగి పుట్టింటికి వచ్చేసాను. 6 నెలలు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను. తీరా వెళ్ళి చూస్తే వాడు వేరే దాంతో దుకాణం పెట్టేశాడు. నన్ను బయటకు గంటేశాడు. అవునా అత్త? అవునే. అప్పటికి నాకు చంకలో బిడ్డైనా ఉన్నాడు. నీకెవరున్నారే? పిల్ల పీచా. నువ్వు చెప్పింది నిజమేనా? నమ్మలేని నిజం. అమ్మో, మగాడు మల్లెపువ్వు ఆడది అరిటాకని ఊరికే అన్నారా? మగాడు ఆడదుండగానే మరో దానంకు చూస్తాడు. నువ్వు వదిలేసి వచ్చేస్తే చూడకుండా ఉంటాడా? చేసుకోకుండా ఉంటాడా? అలా భయపట్టుకే అత్త. చూడు, రెండో పెళ్ళంటే ఆడదాని గురించి బోలెడన్న ఆరాలు తీస్తారు. అదే మగాడికైతే దర్జాగా ఇచ్చేస్తారు. అంటే నీకు జరిగినట్టే నాకు జరుగుతుందంటావా? ఏమో, నీకు మేనత్త పోలికలు అలవాట్లు వచ్చాయి కదా, జరుగుద్దేమో. ఓరి నాయనోయ్, నువ్వు చెప్పినట్టే చేశాడంటే నా పరిస్థితి ఏంటి? ఇంత భయంగల బల్లివి ఇక్కడెందుకు ఉండడం? వెళ్ళొచ్చు కదా, కనీసం మొగుడికి ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా. అమ్మో, అలా చేస్తే కస్తూరి చీపైపోదు, బెండైపోదు. నేను చెయ్యను, నేను వెళ్ళను. నీ కర్మ, నీ కర్మ. ఓయ్, ఏంటి సర్దుకుంటున్నావు? నేను కిందకెళ్ళి పడుకోమన్నాను కదా. కింద పడుకుంటావా? సరే, నీ ఇష్టం, పడుకోము. నువ్వు మామూలు ముదురువు కాదే, దేశ ముదురువి. అన్నీ నీ బుద్ధులే కదా.
నిద్రపోకుండా ఏం చేస్తున్నావమ్మా? బాబుని శ్వేతకిచ్చేశావు. నీకున్న మెయిన్ టెన్షన్ తీరిపోయింది. ఇంకేం ఆలోచిస్తున్నావమ్మా? హాస్పిటల్ నుండి బయటకు వస్తున్నప్పుడు ఆ రిషిగడు ఫోన్ చేశాడన్నయ్య. గీత నెంబర్తో చేయడంతో నేను వెంటనే లిఫ్ట్ చేశాను. గీత మొబైల్ వాడి దగ్గరికి ఎలా వెళ్ళింది? మొన్న కన్నయ్యని వాడింటి నుంచి తెచ్చేటప్పుడు గీత పొరపాటున తన మొబైల్ వాడింట్లో మర్చిపోయింది. ఆ మొబైల్ ఆధారంతో ఆ రిషిగాడు బీదర్లో ఉన్న గీతని పట్టుకున్నాడు. నన్ను పట్టుకోవడానికి గీతని పట్టుకొని మళ్ళీ ఎలమంచులకొచ్చాడు. గీతని వాడి గెస్ట్ హౌస్ లో బంధించి నాకు ఫోన్ చేశాడు. అసలు ఏమంటున్నాడు? భయమేస్తుంది అన్నయ్య. బిడ్డని తల్లి దగ్గరికి చేర్చేశాం, ఇంకా అన్ని కష్టాలు తీరిపోయాయి కదా అనుకున్నాం. మళ్ళీ ఇలా జరిగిందేంటమ్మా? గీతని ఏం చేస్తాడో అని టెన్షన్ గా ఉందన్నయ్య. వాడు ఎంతో ప్లాన్ చేసి బంధించిన పార్థుని తీసుకొచ్చావు, కన్నయ్యని తీసుకొచ్చేశావు. ఇప్పుడు ఆ కసితో ఆ పగతోనే ఉంటాడు. నీ మీద ఉన్న కోపాన్నంతా గీత మీద తీర్చుకుంటాడు. అందుకే నాకు కంగారుగా ఉంది. గీతని నమ్ముకొని ఇద్దరు ముసలి వాళ్ళు బ్రతుకుతున్నారు. గీతకేమైనా అయిందంటే ఎవరూ తట్టుకోలేం. గీతని ఎలా కాపాడుకోవాలో అర్థం కావటం లేదన్నయ్యా. Out. He is dead. తమ్మా, రాజుని చంపబోతున్నాను. సౌండ్ చేయకు. చెక్ మేట్. రాజుకు చెక్ పెట్టేశానక్క. ఇంకెటూ తప్పించుకోలేడు. నా చేతిలో చచ్చిపోతాడు. చచ్చిపోయాడా? నిద్రపోకుండా ఒక్కడవే కూర్చొని ఆడుకుంటున్నావేంట్రా? ఈ సమయంలో నిద్రపోతున్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులక్క. ఆ గీతతో సహా. అది కూడా ఎంచక్క నిద్రపోతుంది. నువ్వైతే గురకపెట్టి మరీ నిద్రపోతున్నావు. నాకు మాత్రం నిద్ర రావడం లేదు. కళ్ళు మూస్తుంటే చాలు లహరి నన్ను ఎలా వెధవం చేసిందో అది గుర్తొస్తుంది. మంచినీళ్ళ కోసం వచ్చావా? వెళ్ళి తాగి పోయి పడుకోపో. నా గోలేదో నాది. ఏదో నిర్ణయం తీసుకునే ముందు నువ్వు ఇలాంటి ఆటలు ఆడతావు. ఏం ఆలోచించావు? గీతని చంపేస్తున్నానక్క. అవునక్క, డిసైడ్. మనం లహరిని బ్లాక్మెయిల్ చేయడానికున్నా ఒక్కదాన్ని చంపేస్తానంటావేంట్రా? బ్లాక్మెయిల్ అంటే భయపడాలి కదక్క. లహరికి ఎప్పుడో ఉదయం ఫోన్ చేశాను. ఇప్పటి వరకు అటు నుంచి ఫోన్ లేదు. లహరి కూడా ప్రశాంతంగా నిద్రపోతోంది. బ్లాక్మెయిల్ అంటే ఇదే. ఎదుటి వాళ్ళకి ఏసీలో కూర్చున్నా ఒళ్ళంతా చెమట్లు పట్టాలి. అది బ్లాక్మెయిల్ అంటే. కాలు నిలవకూడదు, కంటి మీద కునుకు రాకూడదు. అది బ్లాక్మెయిల్ అంటే. లహరి మాత్రం చాలా సిల్లీగా తీసుకుందక్క. అందుకే ఈ గీత మన దగ్గర ఉన్న ప్రయోజనం లేదు. గీత లహరికి ప్రాణ స్నేహితురాలురా. ఈరోజు రాకపోవచ్చు,
రేపైనా ఖచ్చితంగా వస్తుంది. రాదక్క, లహరి రాదు. రాదని నువ్వెలా చెప్తున్నావు? ఈ గీతని పార్థుగాన్ని తప్పించినట్టు ఎలా తప్పించాలని ప్లాన్స్ వేసుకుంటూ కూర్చుంటుంది. అందుకే రాదు. వచ్చినా నాకు సరెండర్ కావడానికి రాదు. దీన్ని కాపాడి తీసుకెళ్ళటానికి వస్తుంది. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావేంట్రా? కాన్ఫిడెన్స్ నాది కాదక్క, లహరిది. 2 సార్లు నన్ను దెబ్బ కొట్టాక 3ఓసారి కూడా నన్ను ఫూల్ని చేయగలదనే కాన్ఫిడెన్స్తో ఉంటుంది. శత్రువుకి అంత కాన్ఫిడెన్స్ ఉండకూడదు. వెంటనే మనం దెబ్బ కొట్టి ఆట మన వైపు తిప్పుకోవాలి. లేదంటే ఈసారి కూడా లహరిదే విజయం అవుతుంది. అందుకే గీతను చంపి లహరిని వీక్ చెయ్యాలి. రిషినంద అంటే ఏంటో లహరికి తెలియాలి. నేను ఎవరితోనో కిడ్నాప్ చేసి దాన్ని బ్లాక్మెయిల్ చేసి పిచ్చోడ్లా ఎదురు చూడాల్సిన కర్మ నాకేంటి? సున్నితంగా డీల్ చేద్దామని చూస్తుంటే ఎలా ఆడుకుంటున్నారో చూసావా? బీదర్లో నన్ను చూస్తే నేను ఫోన్ చేస్తే ఎలా భయపడతారో లహరి కూడా అలాగే భయపడి బిడ్డను తీసుకొని రావాలి. అందుకే డిసైడ్ అయ్యాను. ఇప్పుడే దాన్ని లేపేస్తాను. ఆవేశపడకు తమ్మా. ఆపదక్క. రే తమ్మా, తమ్మా. నీ ఫ్రెండ్ ఏమనుకుంటోంది? వీడు భయపెడతాడు కానీ ఏం చేయడు అనుకుంటోందా? రేపు ఉదయానికల్లా లహరికి నా మీద ఉన్న ఒపీనియన్ మారిపోతుంది చూడు. నీ ఫ్రెండ్ ఒకసారి మాస్కులు వేసుకొని వచ్చి కళ్ళలో కారం కొట్టి వెళ్ళిపోయింది. ఇంకోసారి వేషాలు మార్చుకొని వచ్చి వెధవం చేసి వెళ్ళిపోయింది. ఈసారి లహరికి స్కెచ్ వేసుకునేంత టైం ఇవ్వను. ఆ స్కెచ్ అమలు చేసే అవకాశం అంతకంటే ఇవ్వను. అందుకే నీ చావుకి ముహూర్తం పెట్టాను. ప్రాణాలు కాపాడుకోవడానికి నీకు చివరిసారి అవకాశం ఇస్తున్నాను. ఎంత దూరం పారిపోతావో పారిపో. చివరి క్షణంలో ఏమైనా జరగచ్చు. నా చేతిలోని గన్ నువ్వు లాక్కొని నన్ను కాల్ చేయొచ్చు. మంచి అవకాశం ఇస్తున్నాను, ఉపయోగించుకో. చావబోయే వాళ్ళను చివరి కోరిక అడుగుతారు కానీ తప్పించుకోమని అవకాశం ఎవరు? నీ ఇష్టం. ఎవరైనా కాపాడండి. హ్యాపీ జర్నీ గీత.
తాతయ్య I miss you. నీలాంటి వాళ్ళకి ఇంత తొందరగా చావు రావడం చాలా అదృష్టం గీత. ఆటలో రాజుని, వేటలో గీతని చంపేశాను. ఇప్పుడు కూడా నా లహరి భయపడదాకా ఖచ్చితంగా భయపడుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు? కాల్చి 5 నిమిషాలు కూడా కాలేదు. అంత కంగారు పెడితే ఎలా అక్క? కాస్త ఆలోచించుకొని. అమ్మా వెళ్ళొస్తా. పార్దు, ఈ జ్యూస్ తాగి వెళ్ళు. వచ్చాక తాగుతానమ్మా. అక్కడి నుంచి వచ్చాకైతే కాకరకాయ జ్యూస్ తాగాల్సి వస్తుంది. అమ్మో, దానికన్నా ఇదే బెటర్లే. బాయ్ అమ్మా. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. అమ్మా 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 అమ్మా. పార్దు, ఏమైంది? ఏమైంది నాన్న?
ఎవరు అమ్మాయి మన ఇంటి లాల్లో ఇలా గీత లహరి ఫ్రెండ్. బీదర్లో మాకు హెల్ప్ చేసింది ఈ అమ్మాయి. ఇంత దారుణం ఎవరు చేశారు? వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దాం. చెప్పు పార్దు, ఇంత పొద్దున చేసావేంటి? లహరి, పార్దు, అది ఏమైందో చెప్పు. గీత 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 డెడ్ బాడీ మా ఇంటి లాన్లో పడుంది. నువ్వు తీసుకెళ్లిన నా ప్రాణగండాన్ని నాకు ఇచ్చేయాలి. గీతను పార్సల్ చేసినట్టే ఆ పార్థుగాన్ని పార్సల్ చేసి పంపిస్తాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. గీతతో మొదలుపెట్టింది గీతతోనే అంతం అయిపోవాలంటే నువ్వు నాకు సరెండర్ అయిపోవాలి.